హాయ్ హలో ఇట్స్ మీ ఉమెన్స్ లైఫ్. ఈరోజు మరో కొత్త న్యూ సేవింగ్ ఐడియాతో మేము ముందుకు వచ్చానండి. అసలు నా ఫస్ట్ సేవింగ్ అన్నది ఎలా స్టార్ట్ చేశాను, ఎలా నా జర్నీ ఉంది అన్నది నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. నేను ఎలా మనీ సేవ్ చేయాలి అన్న ఐడియా నాకు ఎప్పుడు వచ్చింది అన్నది. మా మ్యారేజ్ 2013లో అయ్యిందండి. కానీ అప్పుడు నాకు సేవింగ్ అది చేయడం తెలీదు. అంటే చిన్నప్పటి నుంచి మా మమ్మీ టిబ్బీలు అవి కొనేసి ఇచ్చేవారు, కిడ్డీ బ్యాంక్స్. అందులో రూ. 1, రూ. 2 ఇవన్నీ వేసుకునేవాళ్ళం. నేను మా తమ్ముడు పండగకు వచ్చిన డబ్బులు అవన్నీ అందులో వేసుకునేవాళ్ళం. నేను ఎప్పుడు పండగకు వచ్చిన డబ్బులన్నీ సేవ్ చేసి మా డాడీకి ఏదో ఒకటి కొనేదాన్ని. ఒకసారి నా ఫస్ట్ గిఫ్ట్ ఏంటంటే సొనాటా వాచ్ కొనేసి ఇచ్చాను మా డాడీకి, బెల్ట్ వాచ్. తర్వాత సిల్వర్ బ్రాస్లెట్ కొనేసి ఇచ్చాను. అంటే 1 ఇయర్ కాదు, చాలా రోజులు దాస్తే ఆ డబ్బులు అయ్యాయి అలా. కానీ అప్పుడు నాకు అంత మనీ వాల్యూ తెలియదండి. అయినా నా వంటూ సపరేట్ గురించి మా డాడీకి ఏదైనా కొనేసి ఇవ్వాలి అన్న ఒక ఆలోచన ఉండేది. అలాగా అయితే 2013లో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత అసలు నాకు ఇచ్చిన డబ్బులన్నీ ఖర్చు పెట్టడమే ఖర్చు పెట్టేస్తుండేదాన్ని. డ్రెస్సులు కొనుక్కోవడం, బ్యాంగిల్స్ కొనుక్కోవడం, ఎక్కడికి వెళ్తే ఏవి చూస్తే అవి కొనేస్తుండేదాన్ని. బోల్డ్ డబ్బులు ఉండేవి కానీ అసలు సేవింగ్ ఐడియా అన్నది నాకు లేదు. డబ్బులు దాయాలి, ఇలా గోల్డ్ కొనుక్కోవాలి, సిల్వర్ కొనుక్కోవాలి అనే ఆలోచనే లేదు అసలు అప్పుడు. కానీ అప్పుడు నాకు చెప్పిన వాళ్ళు కూడా ఎవరు లేరు. అయితే 2017లోని మా పాప ప్రెగ్నెంట్ అయ్యాను నేను. అయితే మమ్మీ వాళ్ళ ఇంటికి పంపిస్తారు కదండి శ్రీమంతం చేసి. ఇప్పుడు అక్కడికి వెళ్తే మా మమ్మీ వాళ్ళ ఇంటి చుట్టూ ఉన్నవాళ్ళు చీటీ వేసుకుంటున్నారు. చీటీ అంటే వాళ్ళందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండి. వాళ్ళకి వాళ్ళ హస్బెండ్స్ పర్ మంత్ ఇంత పాకెట్ మనీ ఇస్తారట. వాళ్ళు అవి సేవ్ చేసుకొని చీటీ వేసుకొని ఏమైనా కొనుక్కుంటున్నారనమాట. వాళ్ళందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్. అయితే ఆ చీటీ అంటే పాడుకునే చీటీ అలా కాదండి, లాస్ ప్రాఫిట్ అలాంటివి ఏమి ఉండవు. అంటే చిన్న సేవింగ్ టైప్లో అనమాట. లేడీస్ వాళ్ళందరూ తోటికోడళ్ళు అవుతారు. తోటికోడళ్ళు వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళు మాత్రమే. ఒక చీటీలోని ఒక డబ్బాలోని అందరు నేమ్స్ రాస్తారు, ఎవరెవరు చీటీ కడుతున్నారన్న వాళ్ళ నేమ్స్. ఇంకొక డబ్బాలో ఏమంచి అన్ని జీరోస్ రాస్తారు. ఒక్క దాంట్లో లక్కీ అని రాస్తారు ఒక చీటీలో. అయితే తీస్తూ ఉంటారనమాట. ఎవ్రీ మంత్ 10 డేట్కి పెట్టేవారు డ్రా అన్నది. ఒక డబ్బాలోంచి నేమ్ తీస్తారు, ఒక డబ్బాలోంచి ఇంకో చీటీ తీస్తారు. అలాగా జీరో వచ్చిన వాళ్ళకి ఎవరికి ఇవ్వరు. అలాగా ఈ డబ్బాలో నేము, ఆ డబ్బాలో లక్కీ అన్న రెండు ఒకేసారి వస్తే ఆ లక్కీ అని వచ్చిన నేమ్కి ఇస్తారనమాట ఆ డబ్బులు ఆ మంత్. అలా లక్కీ డ్రా లాగా అనమాట. ఎవరికి వస్తే వాళ్ళకి. అంటే ప్రతి ఒక్కరు ఎవ్రీ మంత్ 1000 కట్టాలి దానికి. మనం ఇలా 1000 ఎక్కడ దాచినా అవి సేవ్ అవ్వవు కదండి. ఏ అవసరం వచ్చినా ఫస్ట్ అవే తీసేస్తాం. 1000 కదా, దీంతో ఏమొస్తుంది అనుకుంటూ ఏ చీరో ఏదో ఒకటి ఏవి చూస్తే అవి కొనేస్తుంటారు లేడీస్. అలా అని వాళ్ళు ఐడియాగా ఇలా వేసుకున్నారు. అంటే ఒక మంత్ ఒకరికైనా 1000 ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా అన్నట్టు ఒకేసారి 12,000 వచ్చేది అది డ్రా పలికితే. అలాగా వాళ్ళు బాగా క్లోజ్గా ఉంటారు మాతోని. వాళ్ళందరూ వేయడం, మాట్లాడుకోవడం అవన్నీ నేను చూసి నేను కూడా నా నేమ్ కూడా రాయండి, నేను కూడా వేస్తాను అని అన్నాను. అప్పుడు మా హస్బెండ్కి పాకెట్ మనీ అడిగాను నేను. నాకు ఎవ్రీ మంత్ పాకెట్ మనీ ఇవ్వండి, మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరికీ ఇస్తున్నారు వాళ్ళ హస్బెండ్స్ అని. అయితే ఆయన కూడా ఇచ్చేవారనమాట. 1000 రూపీస్ అడిగాను. ఎవ్రీ మంత్ ఆయన 1000 రూపీస్ నాకు ఇచ్చేవారు. నేను కూడా చీట్ కలిపాను. కలిపితే ఏమైందంటే నాకు అంటే నేమ్ వస్తే ఇస్తారు కదండి, నాకు అలా కాదు. నాకు ఎలా ఇంట్రెస్ట్ అంటే వచ్చేసింది అనుకోండి మళ్ళీ కట్టాలి అన్న ఫీలింగ్ ఉంటుంది కదా. అప్పుడు నాకు అన్ని తెలివితేటలేవు, ఎప్పుడు వస్తే అప్పుడు తీసుకుంటే బెస్ట్ అని. కానీ నేను ఏం చేస్తానంటే లాస్ట్లో తీసుకున్నాను. అంటే ఇంకా చీటీ కట్టాల్సిన అవసరం లేదు, అవి డబ్బులు మనకు వచ్చేస్తాయి అన్నట్టు. మధ్యలో వచ్చి తీసుకుంటే బెస్ట్ ఏమో, కానీ నన్నేం మధ్యలో వచ్చినా నేను లాస్ట్లో తీసుకున్నాను. అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు అనమాట. 12 మంత్స్, 12 మెంబర్స్ ఉన్నారు వాళ్ళు, అలా పెట్టుకున్నారు వాళ్ళు. అయితే నాకు మధ్యలో వచ్చినా నేను లాస్ట్లో ఇవ్వండి, నాకు వద్దు, మళ్ళీ తీసేసుకున్న తర్వాత కట్టాలి ఒక టెన్షన్ ఉంటుంది కదా, అలా వద్దు నాకు, లాస్ట్లో ఇవ్వండి అంటే
తెలివితేటలు లేవు కదా, మరి లాస్ట్‌లో తీసుకున్నాను. తీసుకొని నేనేం చేశానంటే, చాలా ఫస్ట్ టైం కదా, ఒక 12,000 అంటే కొంచెం ఎక్కువ అమౌంటే నాకు అప్పుడు 2017లో మా హస్బెండ్ తెచ్చిచ్చేసాను. అదే మీరిచ్చిన పాకెట్ మనీతో నేను సేవ్ చేశాను. 12,000 దాచాను. ఇలాగా అనేసి అంటే ఆయన ఏం చేశారంటే, నేను దాచానని తెలీదు ఆయనకి. పాకెట్ మనీ ఇవ్వండి అన్నాను అంతే. ఇచ్చేవారు. ఇస్తే ఇలా దాచానని చూసి ఆయన ఏం చేశారంటే, దాంట్లో ఇంకో 8,000 కలిపేసి 20,000 మళ్ళీ నాకు ఇచ్చారు రివర్స్ నెక్స్ట్ డే. అప్పుడు నేనేం చేశానంటే 20,000తోనే అప్పటిదాకా నాకు మ్యాటీస్ లేవండి. మ్యాటీస్ తీసుకోవాలని ఎప్పటి నుంచో ఉండేది. వెంటనే తర్వాత రోజే డబ్బులు ఇవ్వగానే వైభవ్ జ్యువెలర్స్కి వెళ్ళి, అక్కడ మాకు తెలిసిన అతను ఉన్నారండి, ఆయనతో మాట్లాడి అప్పుడు గోల్డ్ కొనడం అసలు ఎలాగ ఎస్టిమేట్ చేయాలి, కాస్ట్ ఎలా కొనుక్కోవాలి, మేకింగ్ ఛార్జ్ ఎంత తెలిసిన వాళ్ళు ఉంటే చూస్తారని తెలుసు, కానీ ఎలా కౌంట్ చేయాలి ఏంటని నాకు తెలియదు. అప్పుడు వెళ్ళేసి మ్యాటీస్ అప్పుల్లోని 5.203 ఎన్నో గ్రామ్స్, అది 19,800 అండి. బిల్ ఎక్కడ పెట్టేశానో 5.2 గ్రామ్స్ 19,800, 200 మిగిలింది. యాక్చువల్గా ఏమైందంటే 15,000 14,000లోని 3 గ్రామ్స్ 4 గ్రామ్స్లో కూడా మ్యాటీస్ వచ్చాయి. అంటే ఇక్కడ వరకు పెట్టుకుంటారు కదా, చెవు వరకు, అవి నేను ఎలాంటివి తీసుకున్నానంటే పై వరకు ఉంటాయండి. ఫస్ట్ మ్యాటీ వచ్చి దానికి చిన్న చైన్ లాగా వస్తుంది, అవి వెనక్కి తిప్పి కూడా పెట్టుకోవచ్చు. ఆ మోడల్ పెద్దవి తీసేసుకున్నాను. అప్పుడు అవి కూడా తెలీదు, కానీ ఈ అమౌంట్ ఫుల్గా పెట్టి తీసేసుకోవాలి, అసలు నా దగ్గర డబ్బులు ఉండకూడదు. డబ్బులున్నా నేను ఏం చేసుకుంటానండి, అందుకని ఫుల్గా తీసేసుకోవాలనుకుని ఏది పెద్దవి ఉన్నాయో ఆ అమౌంట్ సరిపడా ఏది వస్తుందో అదే తీసేసుకున్నాను. నచ్చిందా లేదా అని కూడా లేదు. అదే నా ఫస్ట్ సేవింగ్. అప్పుడు ఆ మ్యాటీస్ పెట్టుకొని వెళ్తే అందరూ అడిగారు నన్ను, బాగున్నాయి 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 అని. కానీ అందరూ బాగున్నాయి అన్నా కూడా నేను అవి సేవ్ చేసినందుకు మా ఆయన హ్యాపీ ఫీల్ అయ్యి 8,000 ఇచ్చినందుకు అవి ఇప్పటికే ఉన్నాయి. నా ఫస్ట్ సేవింగ్ కూడా నేను చాలా ప్లానింగ్గా గోల్డ్ తీసుకున్నాను. ప్లానింగ్ అని కాదు, గోల్డ్ తీసుకున్నాను. అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇప్పటికీ కూడా అవి మెమొరబులే నాకు. నా ఫస్ట్ సేవింగ్ ఐడియా, ఫస్ట్ సేవింగ్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఎప్పుడైతే అది కొన్నానో అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ కూడా ఎంతో కొంత దాచి కొనాలి అని ఫిక్స్ అయిపోయాను. అంటే ఇలా కూడా దాచుకొని మనం చేయొచ్చు. 500,000 అనుకోకూడదు, ఎంత దాచినా సేవింగే. ఇలా గోల్డ్ కొనుక్కుంటే చాలా మంచిది అని చెప్పి అప్పటి నుంచి నేను ఎవ్రీ ఇయర్ కూడా ఏదో ఒక చిన్న వస్తువైనా కొంటున్నానండి. అట్లీస్ట్ ముక్కు పొడకైనా, నోస్ పిన్స్ ఉంటాయి కదా, అవైనా ఏదో ఒక్కటి కంపల్సరీ ఎవ్రీ ఇయర్ కొంటున్నాను. 500 అయినా, మీ దగ్గర ఉన్నది 1000 అయినా, ఏదైనా మనం సేవ్ చేసే విధానంలో ఉంటుందండి. ఇలా మీరు కూడా సేవ్ చేసి చూడండి. ఈ చీటీ అంటే చీటీ కాదు, ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. ఇలా సేవింగ్ చేసుకొని ఇలా వేసుకుంటున్నారు. వాళ్ళు వేయడం మానేశారు, వాళ్ళకి గొడవలు అయిపోయాయి అలా అనమాట. ఇప్పుడు నేను కొత్తగా ఏం చేస్తున్నాను అన్నది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. కొత్తగా ఏం చీట్లు వేస్తున్నాను, ఎలాగా ఏంటి అన్నది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నా ఐడియా నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి, మీరు కూడా సేవింగ్ స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ.